ఇంకా మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోవద్దు. ఇంకా వాళ్ళు చాలా వాటికి వెళ్తారు. ఒక నిమిషం ప్రసాద్ గారు, ఏంటి మానవత్వం లేకుండా చేస్తున్నారట? మాట్లాడండి, అయిపోయాక మాట్లాడతారు. ఏమట మానవత్వం లేకుండా చేస్తున్నారట, ప్రభుత్వం తప్పులు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. వాళ్ళు 2029లో అధికారం వచ్చిన తర్వాత ₹1 కోటి ఇస్తారట ఆయన. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. నమస్తే. మీరు అధికారంలోకి వస్తే ₹1 ఇచ్చేదానికన్నా ఇవాళ అధికారంలో లేని మీరు ప్రభుత్వం మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పెట్టి ₹1 ఇచ్చేలా చేయాలి. ఇది అపోజిషన్ ఫస్ట్ ప్రైమరీ కర్తవ్యం. ఇది చేయకపోయినప్పుడు మేము వస్తే మేము లేస్తే మంచిం కాదు, మేము వచ్చిన తర్వాత ఏదైనా చేస్తాం అన్నప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఎవడు రాజు ఎవడు మంత్రో ఎవడికి తెలుసు. ప్రజెంట్ ఇవాళ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్లో ఉన్న మీ ఇద్దరు వైఎస్ఆర్సీపీ కానీ జనసేన కానీ లేకపోతే తెలుగుదేశం కానీ మీరు ఎందుకు సరదా పడుతున్నారు ఫస్ట్ నాకు చెప్పండి. నిన్న కుమారస్వామి గారు వచ్చారు, 25 lakhs ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. తర్వాత ఆయన క్యాబినెట్ మీటింగ్లో ఆయన అంటే సుప్రీంకోర్టులో ఒక కేసు విషయంలో ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు కుటుంబ సభ్యులకు ఇవ్వకూడదన్న ఒక దీన్ని బేస్ చేసుకుంటూ, ఎందుకంటే టెక్నికల్లీ దే ఆర్ నాట్ స్కిల్డ్. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయంతో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పెషల్ జీవోతో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి కుమారస్వామి గారు రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఒక ఎష్యూరెన్స్తో నిన్న వాళ్ళందరికీ చెప్పి వెళ్ళారు. రెండోది స్టేట్ పర్వ్యూలో ఎక్స్గ్రేషియస్ ఇవ్వడానికి వీళ్ళు ఎంత సాయం చేయాలో అంత చేస్తున్నారు. ఇవన్నీ నాకు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ గారు అక్కడ ఉండి మాట్లాడుతున్నప్పుడు పక్కన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ గారు కదండి, శ్రీనివాస్ ఆయన ఉన్నాడు. ఆయన ఎందుకు మాట్లాడు? తర్వాత గౌరవ హోంమంత్రి గారు, గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారు ఇద్దరు మొన్న రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. అంటే యాక్సిడెంట్ జరిగిన వెరీ నెక్స్ట్ మూమెంట్ నుంచి దే ఆర్ వెరీ మచ్ దేర్. తర్వాత నిన్న లోకేష్ గారి పక్కన ఖచ్చితంగా కార్మిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సుభాష్ గారు అనుకుంటాను, ఆయన కూడా ఆయనతోనే ఉన్నారు లోకేష్ గారితో. వీళ్ళెవరూ మాట్లాడకుండా వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? విద్యాశాఖ మంత్రి గారు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కానీ వీళ్ళు ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీలతో పోనీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన ఏదన్నప్పుడు ఒక డెలిగేషన్ గతంలో సింహాచలంకి చూడండి అనితమ్మ గారికి ఎలా డెప్యుటేషన్ ఇచ్చారు, లేదంటే వాళ్ళు హోంమంత్రి గారు ఆవిడ బాధ్యత నిర్వర్తిస్తూ ఆవిడ వెళ్ళడం సముచితం సందర్భం, లేదంటే ఈ మంత్రులందరూ సంఘీభావం ప్రకటించడానికి వెళ్ళడం సందర్భం. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజ్ తీసుకొచ్చాం కాపాడడానికి లోకేష్ గారు మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు రేపే ఎప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడడం అన్నది ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. మూడోది, ఇవాళ అక్కడ జరిగిన ప్రమాదం ఒక యాక్సిడెంట్గా చూసే కన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక భయంకరమైన నిర్ణయాలకి స్కిల్డ్ వర్కర్స్ అన్నది లేకుండా కాంట్రాక్ట్ లేబర్స్తో అది అనీవెన్గా ఒక బకెట్లో ఒక దాన్ని ఏమంటారు ద్రవ పదార్థంలో ఉన్న ఐరన్ ఓరు అది 1500 to 3000 degrees Celsiusలో ఉన్నది మనమే చూడండి నిండుకొండ తొనకదు అన్నది ప్రాథమిక అవగాహన. అందులో ఏ లెవెల్లో ఉన్నప్పుడు ఎలా స్ప్రెడ్ అయిందో దీని మీద ఎవరైనా సరే అవగాహనతో వాళ్ళు ఒక అలారం బస్ చేయడం కానీ లేదంటే వీటి మీద ఒక ప్రికాషనరీగా అక్కడ కనుక టెక్నికల్ స్కిల్డ్ పీపుల్ కనుక ఉంటే డెఫినెట్గా, ఎందుకంటే నేను దాన్ని ఒక సందర్భంలో మేము ఆడిట్ చేసాం దాన్ని నేను సీఏ చదువుతున్న రోజుల్లో. సో ఆ సందర్భంలో అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో కనీసం ఆ టెరిటరీలో కూడా ఎంటర్ కాలేకపో అంత భయంకరమైన వేడి ఉంటుంది. అక్కడ ఏసీ జోన్స్ ఉంటాయి, ఆ ఏసీ ఛాంబర్స్ నుంచి కొంచెం చూసి దాని మీద ఉన్న రివ్యూ రాసుకుని వచ్చాం మేము. అండ్ మోర్ ఇవాళ ఉన్న ఈ సర్కమ్స్టాన్సెస్లో ఎండాకాలంలో వాళ్ళు అక్కడ తీవ్ర ఒడిదుడుకులు ఎదుగుతున్న దగ్గర ఇవాళ ఒక అతను ప్రాణం పోతూ ఆయన మరణవాంగ్మూలం ఇచ్చాడు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి. అది చాలా హృదయ విదారకంగా ఉంది. ఇవాళ క్వశ్చన్స్ ఏంటంటే కాంపన్సేషన్స్ అన్నవి కేంద్ర ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా వాళ్ళకి సందర్భం లేని దగ్గర వాళ్ళ రెండు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలని కలియబడమని ఒకరి మీద ఒకళ్ళు అబాండాలు మోసుకుంటూ తిరుగుతున్నారు. దేనికి? ఇది నాకు అర్థం కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 22లో ప్రధానమంత్రి గారి సమక్షంలో ఒక 5,000 కోట్లు దీని కనుక మేము వెచ్చించగలిగితే రాష్ట్ర ఖజానా నుంచి మేము వెచ్చించుకుని దీన్ని కాపాడుకుంటాం అన్న ఉదంతం. తర్వాత ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ కేటగారికల్గా దీన్ని పరిరక్షిస్తామన్న దగ్గర ఇవాళ 11,000 కోట్ల ప్యాకేజ్ దగ్గర వాళ్ళకి జీతాలకు ఇంకా 4.5 నెలల జీతాలు ఉన్నాయి. ఇవాళ వర్క్ ఎంత జరుగుతుందో దాన్ని బట్టి బేస్ చేసుకుని జీతాలు ఇస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇంత కఠినాత్మకంగా ఉన్నప్పుడు స్కిల్డ్ దగ్గర 4,000 పైచీలకు లేబర్ని పైపంచి కార్మికుల్ని వేరే శైలికి ఇలా దగ్గరికి ఇచ్చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ఇవాళ ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ శైలికి కానీ లేదంటే వాలంటరీ రిటైర్మెంట్కి కానీ ఇవాళ స్కిల్డ్ డెవలప్మెంట్ స్కిల్ పర్ఫార్మెన్స్ చేసే లేబర్ అక్కడ లేనప్పుడు ఆ తాత్కాలికంగా కాంట్రాక్ట్ ఉద్యోగులతో జరిగిన ఈ ఉపద్రవానికి కేంద్ర ప్రభుత్వ బాధ్యత లేకుండా ఇక్కడ కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను తగిలించి తమాషా చూడవలసిన అవసరం ఏముంది? ఓకే, ఇవాళ కుమారస్వామి గారు లేని సందర్భంలో వాళ్ళ కేంద్ర కూటమిలో ఉన్న తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన కానీ ప్రతిస్పందించింది, తాత్కాలికంగా తక్షణం వెళ్ళింది. ఎందుకంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే ఉంటూ ఉంటారు, అలాగే శ్రీనివాస్ వర్మ గారు కూడా ఎక్కడ ఉన్నప్పుడు వీళ్ళు కూడా వాళ్ళతో పాటు వెళ్ళారంటే అది అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ కేటగారికల్గా దానికి సంబంధించిన మంత్రి కుమారస్వామి గారు ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళు సంఘీభావాలు ప్రకటించుకుంటూ వీళ్ళు దేవుని మీద కనీసం బీజేపీ మీద ఒక్కరు స్టేట్మెంట్ ఎవరు? అసలు ఈ ఉపద్రవానికి కర్త కర్మ క్రియ ఇంత బాధాకరమైన సన్నివేశం ఏర్పడడానికి బీజేపీ తీసుకున్న కఠినాత్మకమైన నిర్ణయం ప్రైవేటీకరణ.
కుమారస్వామి గారు ఇంటర్వ్యూ వినండి. ఇది డిజన్వెస్ట్మెంట్ స్కీమ్లో దీన్ని ఎప్పుడైతే మేము తీసుకున్నప్పుడు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీన్ని నిరోధించింది. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రెజర్ పెడుతుంది మా మీద తప్ప ఈ ప్రైవేటీకరణకి ఎవరి దగ్గర నుంచి ఏ విధంగా లేదన్నది తెలుస్తున్నప్పుడు ఇవాళ అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోనూ అనుసంధానించుకుని పనిచేస్తున్న ఈ కూటమి కూడా కేవలం ప్యాకేజ్ మాత్రమే తెచ్చి పరిమితం అవుతుంటే ఏం చేయాలి? ఇక్కడ జరగవలసిన ఉపద్రవం ఆల్రెడీ దగ్గర 30-40 యాన్సిలరీ యూనిట్స్ని పక్కదారి పట్టిస్తూ ప్రైవేటీకరణకి సుగమం చేసిన తర్వాత వీళ్ళు అబండాలు వేసుకుంటూ పోతుంటే ఇవాళ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన ల్యాండ్ ఇచ్చిన ఆర్కార్డ్ సెటిలర్స్ కూడా ఎప్పటికి సెటిల్మెంట్లు జరగలే. ల్యాండ్ ఇచ్చిన వాళ్ళది వీళ్ళు ఏ ప్రాతిపదిక మీద మారుతున్నారు ఒక్కొక్కరిని. సరే, సంఘీభావం ప్రకటించడానికి రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మంత్రులందరికీ సర్వ హక్కులు ఉన్నాయి, వెళ్ళాలి, వాళ్ళని పరామర్శించాలి, ఉపశమనం ఇవ్వాలి. లోకేష్ గారు చేసిన దానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను. కానీ అక్కడ కార్మిక సంఘాల యొక్క అప్రహెన్షన్స్ దయించి గణంలోకి తీసుకోండి. 2 సంవత్సరాలు బట్టి నిరంతరం ఉద్యమం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? వాళ్ళు అప్పుడు నేను రమ్మంటే రాలేదంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇదే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు గవర్నమెంట్లో బీఏఎఫ్ఆర్కి రిఫర్ చేసినప్పుడు కార్మిక సంఘాలు తీసుకెళ్లి బీఏఎఫ్ఆర్ కాదు దీనికి ఈ రోజుకి కూడా ముడి సరుకు లేని కారణంగా దీనికి వస్తుంది దగ్గర ఆ రోజు ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అనుసంధానించారు, ఒరిస్సా ఓఎండీసీతో. ఇవాళకి కూడా దానికి గనుడి మీద చిత్తశుద్ధి చాటుకొని ఏ ప్రభుత్వం అయినా సరే గతంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఎవరిదైనా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వంలో స్టీల్ ఫ్యాక్టరీకి వైజాగ్ స్పెషలైజేషన్ ఏంటంటే దానికి ఉన్న స్టీల్ సాంద్రత ఈ ప్రపంచంలో అంత బ్రహ్మాండమైన స్టీల్ ఏ ఫ్యాక్టరీ తయారు చేయలేదు. అలాంటి పరిశ్రమని పరిరక్షించుకోకుండా ఎవరి మట్టుగాళ్ళు దీనికి తాత్సారాలు చేసుకుంటూ ప్రకాశం జిల్లాలో ఉన్న ముడి సరుకు తీసుకొచ్చి రేపు మెటల్ గారి పెట్టబోయే కంపెనీకి ఇస్తున్నారు. ఈ ప్రాతిపదికల ప్రైవేటీకరణ మీద ఉన్న శ్రద్ధ గవర్నమెంట్ పరంగా ఉన్న ఈ కంపెనీని రక్షించుకోలేక అక్కడ కార్మిక సంఘాల్లో వాళ్ళకున్న లోకలకులు వాళ్ళకున్న రాజకీయాల్ని ప్రాంతీయ పార్టీలు మలుచుకుంటూ దీన్ని ఆసరాగా తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాష్టికాన్ని ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం? ఓ మహానుభావుడు అమృతరావు గారు కానీ లేకపోతే చలపతిరావు గారి త్యాగాలతో ఏర్పడిన ఆ ఫ్యాక్టరీ సమైక్య రాష్ట్రంలో దగ్గర 30-32 మంది ప్రాణాలు బలిగుంది. ఆ ప్రాణ త్యాగాలతో ఏర్పడిన ఆ ఫ్యాక్టరీకి ఇవాళ మనందరం కలిపి ఏం చేస్తున్నాం? రాజకీయ అభండాలు మోసుకుంటూ రాజకీయ అపనిందలు వేసుకుంటూ ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ కాలక్షేపం చేస్తున్నామా? అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఉండి కూడా ఈ రోజు ఈ పరిస్థితి మనకి అట్రిబ్యూట్ అవుతుంటే ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ మీద వీటి మీద ఆయన మాట్లాడుతున్న వ్యక్తి ఇవాళ స్కిల్ లేబర్ అక్కడ లేని కారణంగా జరిగిన ఉపద్రవానికి 8-9 ప్రాణాలకి బాధ్యత ఎవరిది? ఓకే, సో ఏదో 25 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబ సభ్యుడు కొడుకు ఉద్యోగం ఇచ్చేస్తాను తప్పించుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు ఎందుకు నిలదీయలేకపోతున్నాయి? ఓకే. వంశీ ఏం జరుగుతుంది? ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు కష్టాల్లో ఉన్న వాళ్ళకి అన్నది ప్రధానంగా వస్తున్న ప్రశ్న.